వంకాయ టమాటా చేస్తున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, వేగినాయండి. ఆనియన్స్ ఒకటి వేసేస్తున్నాను. మనకు ఆనియన్స్ అయిందండి. టమాటా ఒకటి వేసేస్తున్నాను. ఇంట్లోనే సాల్ట్, పసుపు, ఏంటో చూడండి, గ్రీన్ పీసు మొలకలు వచ్చినవి. ఇవి కూడా టమాటాలు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి వరిచి ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా మొలకలు వచ్చినవి. ఇవి కూడా వేసేస్తున్నాను. అంత బాగున్నాయి, పెద్ద పెద్దగా వచ్చేసినాయండి మొలకలు. కరివేపాకు వేస్తున్నాను. మనకి టమాటా ఆనియన్స్ మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. వంకాయ వేసేస్తున్నాను. తెల్ల వంకాయ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వంకాయ మగ్గింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారం వేసేస్తున్నాను. కొన్ని వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. తొందరగా ఉడుకుద్దండి వంకాయ. నేను మన కర్రీ రెడీ అయింది. వంకాయ మగ్గిందండి. వంకాయ త్వరగా మగ్గుద్దండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక నిమ్మకాయలు ఆపు చెక్క తీసుకొని అది జ్యూస్ తీసుకున్నాను. ఇది వేసేస్తున్నాను. చివరిగా కొత్తిమీర వేసుకున్నాము. చాలా బాగుంటుందండి. అది మన కర్రీ రెడీ అయింది. వంకాయ బఠానీ టమాటా కూర రెడీ. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఈ విధంగా ఉంటేనే చాలండి.